పెథా తుఫాన్ ప్రభావం వల్ల బ్రహ్మంగారి మఠంలో స్వయంగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నిర్మించుకున్న చారిత్రాత్మక ఇల్లు కూలిపోయింది. ఈ సంఘటన స్థానిక ప్రజలను, భక్తులను తీవ్రంగా కలిచివేస్తుంది. బ్రహ్మంగారు నివసించిన ఈ స్థలం శతాబ్దాలుగా పవిత్రతకు ప్రతీకగా నిలుస్తూ ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులను ఆకర్షించేది. ఇక్కడ గోడలకే ఒక ఆధ్యాత్మిక చరిత్ర ఉంది. కానీ ఇటీవల కాలంలో తగిన సంరక్షణ లేకపోవడంతో ఈ పవిత్ర గృహం ఒక్కొక్కటిగా క్షీణించి చివరికి తుఫాను దాటికి తట్టుకోలేక నేలమట్టమైంది. ఈ ఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చారిత్రాత్మక స్థలానికి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇచ్చి పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ANN కడప ప్రతినిధి రాము అందిస్తారు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు బనగానపల్లి నుంచి కందిమయల్లాయపల్లి దగ్గరికి వచ్చి ఇక్కడ బ్రహ్మంగారి మఠంలో ఇక్కడ తను సొంతంగా ఒక ఇల్లు నిర్మించుకొని ఇక్కడ నివాసం ఉంటున్నాడు. ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ బ్రహ్మంగారి మఠంలో పూజలకు నడుచుకుంటూ విరాజిల్లుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ బ్రహ్మంగారు స్వయంగా నిర్మించుకున్న ఇల్లు మొన్న పడిన తుఫానుకు శిథిలావస్థలో కూలిపోవడం జరిగింది. గ్రామస్తుడు ఉన్నాడు, అతను అడిగి తెలుసుకుందాం. అన్న, ఎంతో ప్రావీణ్యత, ఎంతో గొప్ప చరిత్ర కలిగిన ఇల్లు బ్రహ్మంగారి ఇల్లు. ఇది ఇన్ని సంవత్సరాల నుంచి మఠంలో ఇంత అభివృద్ధి చెందినా కూడా బ్రహ్మంగారి ఇల్లు శిథిలావస్థపై కూలిపోవడంపై నీ అభిప్రాయం అన్న? ఇది ఎంతో పవిత్రమైన స్థలం, బ్రహ్మంగారు నివసించిన స్థలం. మరి ఇలాంటి స్థితికి రావడానికి కారణం వాస్తవానికైతే అధికారుల నిర్లక్ష్యమే. ఎందుకంటే ఇది మామూలుగా ఇంత కూల్తాందనే విషయం, ఇంత పవిత్రమైన స్థలమే, మరి దీన్ని ఈ విధంగా పెడితే, వదిలేస్తే రేపు ఏదన్నా జరిగితే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయే. ఎంతో వేలాది మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు, ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన కాలజ్ఞానకర్త శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠము, అందులో ఇక్కడ నివాస గృహం అంటే ఎంతో పవిత్రమైన స్థలం. మరి దీన్ని అధికారులు చాలా నిర్లక్ష్యంగా వహించి ఇంత స్థితికి తెచ్చారు. ఇకనైనా మేల్కొని, ఇకనైనా ఇప్పటి నుంచి అయినా అది బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతుంది. నా ఇండ్లు ఇంత దీనస్థితికి వస్తుందని ఆయన చెప్పినట్టే జరుగుతుంది. ఇది ప్రపంచమంతా తెలియజేయాలనే ఈరోజు మళ్ళీ దీనికి కారణమైంది. దయచేసి ఈ పీఠాల ముడి కూడా విప్పేసి అధికారులు తొందరగా ఈ నివాస గృహాన్ని, నిన్న కలెక్టర్ గారు వచ్చారు, మరి మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. తెలిపిన వెంటనే కలెక్టర్ గారు రావడము మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇది వెంటనే చేస్తే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీ శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారు పరమపదించిన తరువాత ఈ యొక్క స్థలం పైన ఎలాంటి చర్యలు తీసుకున్నట్లేదు. ఇక్కడ ఉండే స్వాముల వారు సంసారం చేసిన ఇంట్లో పూర్వకాలం ప్రతి కార్యక్రమం ఇక్కడే నిర్వహించేటోళ్ళు గ్రామస్తుల ద్వారా. అవి ఏమీ ఇప్పుడు జరగట్లేదు. నెక్స్ట్ ఏంటంటే నా పేరు దొడ్డోజు పోతులూరాచార్యులు, మా నాన్న పేరు దొడ్డోజు పోతులూరాచార్యులు. మా నాన్నగారు వెంకటేశ్వర స్వామి వారికి బావమర్ది, పిచ్చమాంబకు సహోదరుడు. వెంకటేశ్వర స్వామి వారు చనిపోయిన తర్వాత 30 సంవత్సరం టైంలో మా నాన్నగారు ఇక్కడ అన్ని కార్యక్రమాలు నిర్వహించినారు. అప్పుడు మేనేజర్గా కూడా మా నాన్నగారు ఉన్నారు. తదుపరి ఇటీవల కాలంలో ఇక్కడ ఎవరు కూడా పీఠాధిపతులు కానీ ఆ కుటుంబం సంబంధించిన ఎవరు కూడా ఇక్కడ ఉండట్లేదు. ఎందుకంటే పూర్వకాలం గుడిసెలు ఉన్నా చాలా బాగా ప్రశాంతంగా ఉండేటోళ్ళు గ్రామస్తులతో. ఇప్పుడు అక్కడ లేకుండా మఠం చేరిన తర్వాత ఇక్కడ ఉండే ఏదైతే నిర్మాణం ఉందో పూర్వకాలం ఇల్లు, అది కూలిపోయింది. దాన్ని వెంటనే గవర్నమెంట్ కానీ, ఎండోమెంట్ కానీ, పీఠాధిపతులు కానీ సహకరించి నిర్వహంగా నిర్వహించవలసినదిగా కోరుచున్నాము. ఇక్కడ బ్రహ్మంగారి మఠంలో పీఠం కోసం కొట్లాడుకుంటున్నా కానీ బ్రహ్మంగారి వారసత్వం కోసం వాళ్ళు ఏమన్నా పోరాటాలు కానీ, అభివృద్ధి చేయాలని కానీ, వారసత్వం నిలుపుకోవాలని కానీ ప్రయత్నం చేస్తున్నారా? ఎక్కడ సార్, ఇక్కడ బ్రహ్మంగారి మఠానికి మఠాధిపతులుగా మేమే ఉండాలనేటటువంటి రేంజ్లోనే వాళ్ళు జరుగుతూ ఉన్నాయి. కానీ స్వాముల వారి నివాస గృహం మీద ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అధికారులు కానీ, మేనేజర్ కానీ, మఠము పీఠాధిపతి నిర్వహించేటటువంటి సిబ్బంది కానీ ఎవరు కూడా దీని మీద శ్రద్ధ వహించాలి. కాబట్టి ఇప్పటికైనా, ఈ రోజుకైనా కళ్ళు తెరిచి ఈ స్వాముల నివాసగృహం పడిపోయింది, ఇప్పటికైనా దీన్ని మనం పునరుద్ధరించాలి అనేటటువంటి రేంజ్లో స్వాముల వారు కళ్ళు తెరిపి చూస్తే దీన్ని మనం శుద్ధంగా ఏర్పాటు చేసుకోవడం మంచిది సార్. భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞాని అయినటువంటి రచించిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి స్వగృహం ఈనాడు
వర్షాలకు కూలిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ స్వగృహం అనేది మఠం యాజమాన్యం కానీ అధికారులు కానీ కొంచెం పర్యవేక్షణ ఉండింటే ఇది ఈనాడు కూలిపోయేది కాదు. కానీ అధికారులు మఠం యాజమాన్యం నిర్లక్ష్య ధోరణితోనే ఈరోజు ఈ స్థితికి వచ్చిందనే దాంట్లో సందేహం లేదు. కానీ మఠం యాజమాన్యానికి కానీ ఎండోమెంట్ అధికారులకు కానీ డబ్బులే కానీ ఇక్కడ ఉండే గృహాలను కానీ కాపాడాలనే ఆలోచన లేకపోవడం చాలా అన్యాయం. ఇప్పటికైనా అధికారులు పాత స్వగృహాన్ని పూర్వపు ఎలా ఉందో అలాగే ఉంచితే భక్తులు చూసేందుకు కొంచెం స్వామి కట్టారు కదా ఆ టైంలో అనే భావన కలుగుతుంది. కానీ ఆ స్థితి ఇప్పుడు వస్తుందో లేదో అనేది భక్తుల్లో ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ఆ సంబంధిత అధికారులు దీని కారకులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులుగా కోరుతున్నాం. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి స్వగృహం ఇక్కడ కూలిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ గ్రామస్తులు అనేక విషయాలు మనకు చెప్పడం జరిగింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. వెంటనే ప్రభుత్వం పట్టించుకొని ఇక్కడ బ్రహ్మంగారి ఇల్లు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. కెమెరామ్యాన్ రవితో ఏఎన్ఎన్ న్యూస్, బ్రహ్మంగారి మఠం నుంచి రాము.